హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుమను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎర్రంశెట్టి సాయి గారు రచించిన అనగనగా ఓ హనీమూన్ కథను చెప్పుకుందాం. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. కథలోకి వెళ్దాం. జాలీ లైఫ్ క్లబ్లో చేరదలుచుకున్న వాళ్ళు పెళ్ళైన 10 ఏళ్లలోపే విడాకులు తీసుకోవాలి. మరీ ఇంత లేట్ అయితే కష్టం. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేయనని హామీ ఇస్తున్నాను. అంటే ఇంకో పెళ్లి చేసుకునే ప్లాన్ ఏమైనా ఉందా? అబ్బే లేదండి. అలా అయితే మీరు 25,000 ఫీజు కట్టండి అన్నాడు క్లబ్ సెక్రటరీ చిరంజీవి. ఇలాంటి క్లబ్కి సెక్రటరీ అయిన యంగ్ మ్యాన్ చిరంజీవి రూల్స్ ప్రకారం అయితే పెళ్లి చేసుకోకూడదు. కానీ ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో సంగీత అనే మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ని తెగ ప్రేమించాడు. ఎంత గాఢంగా ప్రేమించాడంటే, ఏంట్రా ఆ అమ్మాయి డ్యాన్స్ బాగా చేస్తోందా? ఆశ్చర్యంగా అడిగారు ఫ్రెండ్స్. అద్భుతంగా చేస్తోంది. షీ డిజర్వ్స్ ఏ గ్రామీ అవార్డ్ అన్నాడు చిరంజీవి. గ్రామీ అవార్డ్? అవును, ఈ అమ్మాయికా? ఇంకోసారి ఆమెను అమ్మాయి అనకండి. మరేమనాలి? దేవత. దేవత. మళ్ళీ నవ్వులు. ఒరేయ్, మర్డర్ చేస్తాను నవ్వారంటే. ఈ పిల్లను దేవత అనడం కంటే మర్డర్ అయిపోవడమే బెటరు. ఇంత గాఢంగా అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇక్కడ చెప్పడం కంటే నవల్లో చదివితే మీకే బాగా అర్థమవుతుంది. ఈశ్వర్రావుకి ఆ ఉదయం ఎందుకనో చాలా హుషారుగా ఉంది. హుషారుగా ఉన్నప్పుడు అతనికి బోల్ రాధా బోల్ సంగం హోగాకి నహి అని గట్టిగా పాడేయటం చిన్నప్పటి నుంచి అలవాటు. అంచేత ఆ పాట పాడేశాడు. కానీ ఈశ్వర్రావు అతన్ని గమనించలేదు. లిఫ్ట్ 8th ఫ్లోర్ చేరుకునేలాగా పాట పూర్తి చేసేయాలన్న కోరిక కలిగింది అతనికి. అందుకని కొంచెం వేగంగా పాడేయసాగాడు పాట. తెరే మన్కి జమ్నే మేరే గంగా కాబోల్ రాధా బోల్ సంగం హోగాకి నహి. ఆ పాట సాహిత్యంలో ఏదో తేడా వచ్చిందనిపించింది అతనికి. అందుకని పాటాపి మళ్ళీ మొదటి నుంచి పాడటానికి ప్రయత్నించాడు. తెరే మన్కి గంగా ఔర్ మేరే మన్కి గంగా కాబోల్ రాధా పాట మళ్ళీ ఆగిపోయింది. మేరే తేరే మన్కి గంగా జమునా కాబోల్ రాధా బోల్ సంగం మళ్ళీ ఆపేశాడు. అంతవరకు ఓపిక పట్టిన లిఫ్ట్ బాయ్ ఎందుకైనా మంచిదని 2 అడుగులు వెనక్కి వేసి నిలబడ్డాడు. లిఫ్ట్లో నుంచి బయటకు నడిచాడు ఈశ్వర్రావు. తను ఛాంబర్ చేరుకునేసరికి సెక్రటరీ వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు వినయంగా. గుడ్ మార్నింగ్. కితనే సదియే బీత్ గయే హై హమ్ హాయ్ తేరే సమ్ జానే మే. సెక్రటరీ చిరునవ్వు నవ్వాడు. అతనికి ఈశ్వర్రావు సంగతి బాగా తెలుసు. హుషారుగా ఉన్నప్పుడు అదే పాట పాడడం అతను చాలాసార్లు విన్నాడు. ఎస్ మై డియర్ సెక్రటరీ, మన కార్యక్రమాలేమిటో త్వరగా చెప్పు. కొద్ది క్షణాల తర్వాత పాట ఆపేసి అడిగాడు ఈశ్వర్రావు. మన కెమికల్ ఫ్యాక్టరీలో నిన్న దేశం అంతటి నుంచి చాలా పెద్ద ఆర్డర్స్ వచ్చాయండి. అందరికీ సప్లై చేయలేం కనుక మీరు ఎవరికి ఫేవర్ చేయమంటే వారికి చేస్తామని ఆ కంపెనీ జనరల్ మేనేజర్ గారు ఫైల్ పంపారండి అంటూ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ దొంతరలోంచి ఒక ఫైల్ తీసి అతనికి ఇచ్చాడు. ఈశ్వర్రావుకి మరింత ఆనందం కలిగింది. కెమికల్ ఫ్యాక్టరీ లాభాలు ప్రతి సంవత్సరం విపరీతంగా పెరిగిపోతున్నాయి. వెంటనే అతను ఆపేసిన పాట మళ్ళీ పెదాల మీదకొచ్చేసింది.
कितने सदियाँ बीत गए हैं होए तुमसे समझाने में। दिल कपड़ता बोल कभी कम होगा कि नहीं, బోల్ రాధా బోల్ సంగం హోగాకి నహి అంటూ నోటికొచ్చినట్లు పాడేశాడు. నహి నహి అన్నాడు సెక్రటరీ తను పాటలో భాగం పంచుకుంటూ. షటప్ అన్నాడు ఈశ్వర్రావు. సెక్రటరీ షటప్ అయిపోయాడు. ఈశ్వర్రావు చకచకా ఫైల్స్ చూసి పెన్తో టిక్కులు వేసి ఫైల్ని మళ్ళీ సెక్రటరీ మీదకు విసిరికొట్టాడు. వాట్ నెక్స్ట్? మన అల్యూమినియం ఫ్యాక్టరీ తాలూకు ప్రొడక్ట్స్కి స్టాకిస్ట్గా ఉండడానికి 2000 అప్లికేషన్లు వచ్చాయి సార్ అంటూ మరో ఫైల్ అతని ముందుంచాడు. వండర్ఫుల్ అన్నాడు ఈశ్వర్రావు మరింత యాంగ్జైటీ అయిపోతూ. ఈ ఎగ్జైట్మెంట్లో మళ్ళీ పాట తెలియకుండానే వచ్చేసింది. బోల్ రాధా బోల్ సంగం హోగా కి నహి, అరే బోల్ రాధా బోల్ సంగం హోగా కి నహి, హోగా 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 అన్నాడు సెక్రటరీ కూడా తను మర్చిపోయి. దాంతో ఈశ్వర్రావు కోపం ఆగలేదు. తన చేతిలోని ఫైలు విసురుగా సెక్రటరీ మొహం మీద కొట్టాడు. సారీ సార్ అన్నాడు సెక్రటరీ. వాట్ నెక్స్ట్? మీ బామ్మర్ది గారు మీ సహకారంతో కట్టించిన పెట్రో కెమికల్ ఫ్యాక్టరీ ఎల్లుండి ప్రొడక్షన్ ప్రారంభించాల్సి ఉండగా నిన్న రాత్రి అగ్ని ప్రమాదంలో బూడిదైపోయిందండి. ఈశ్వర్రావు నిశ్చేష్టుడయ్యాడు. అగ్ని ప్రమాదమా? అవును సార్. బూడిదైపోయిందంట సార్. అలా అని ఆయన ఫ్యాక్టరీ ప్రాంతం నుంచి ఇచ్చిన మెసేజ్ చెప్తోందండి. నో, ఇంపాసిబుల్. నమ్మాలి సార్. ఎందుకంటే మెసేజ్ కాగితం కూడా ఖాళీ ఉంది సార్. మై గాడ్, అంతా సర్వనాశనం అయిపోయింది. బూడిద కూడా అయింది సార్. వెంటనే ఫోన్ తీసుకొని ఇంటికి రింగ్ చేశాడు అతను. నౌకర్ ఫోన్ అందుకున్నాడు. అరే అమ్మగారిని పిలు. ఏ అమ్మగారిని సార్? నెంబర్ 1 నెంబర్ 2? ఈశ్వర్రావుకి కోపంతో పిచ్చెక్కిపోయింది. నిన్ను బాంబులేసి చంపుతాను రా ఇడియట్. నెంబర్ 1 అమ్మ ఎక్కడుందిరా ఇంకా? చిరాగలి లేన్ చల్ మోహన్ రంగా అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ నెంబర్ 13లో ఉంటున్నానని మొన్న నాకు అబిడ్స్లో కనిపించినప్పుడు చెప్పారండి. ఆవిడ పేరు ఇప్పుడు సావిత్రి సింగ్ అంటండి. నోరు మూసుకోరా రాస్కెల్. దాని సంగతి నీకెందుకురా అసలు? ఎప్పుడో కొంతకాలం మనతో ఉంది. అంత మాత్రాన లైఫ్ లాంగ్ దాని పేరే భజించేస్తావా? పొరపాటయింది సార్. ఇప్పుడే 2వ అమ్మగారిని పిలుస్తానండి. ఈశ్వర్రావుకి వాడు చెప్పిన అడ్రస్ మరింత అలర్జీ కలిగించింది. అసలు దాని విషయమే మర్చిపోతున్న టైంలో వీడు మొత్తం గెలికి మనసుని మున్సిపాలిటీ వ్యాన్ చేసేశాడు. అతని కళ్ళ ముందు సావిత్రి విరగబడి నవ్వడం కనిపించింది. ఆ రోజు ఇంతకు తెగించింది తను రాజేశ్వరిని సెకండ్ సెటప్ పెట్టాడన్న విషయం తెలిసి ఎంత చెలరేగిపోయింది, ఎంత భయంకరంగా ప్రవర్తించింది. ఎప్పుడూ లేనిది ఆ రోజు మందు కొట్టేసింది, సిగరెట్ తాగేసింది, బట్టలు ఒడదీసేసింది, నౌకర్లందరినీ బయటకు గెంటేసింది. తను ఇంట్లోకి అడుగు పెడుతూనే ఆమెను చూసి షాక్ తిన్నాడు. ఎందుకా బోడి షాకులు తిన్న ఎక్స్ప్రెషన్? ఇలారా అంది
మంచం మీద కూర్చొని తడబడుతున్న మాటలతో. సావిత్రి, ఏంటిది? కోపంగా అడిగాడు తను. ఏంటేంట్రా? లైఫ్, నీ వాళ్ళకి లైఫ్ గురించి లెక్చర్ ఇవ్వదలుచుకున్నానురా. నీకు ఇవాళ లైఫ్ గురించి లెక్చర్ ఇవ్వదలుచుకున్నానురా. ఇటు తూలిపోతూ అంది. సావిత్రి, నువ్వు తాగావా? రెండో షాక్ కూడా తగిలేసరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఏమిట్రా వెధవ ప్రశ్న? నీ మెదడు చూడు ఏ స్టాండర్డ్లో ఉందో. సావిత్రి, నువ్వు తాగావా అంట. ఏమిట్రా ఆ క్వశ్చన్ ఫార్మేషను? నువ్వు అమెరికాలో 2 ఏళ్ళు అఘోరించిన నీ పరిజ్ఞానం ఇంత దారుణంగా అఘోరించిందంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఏడుస్తారో నాకు తెలిసిపోతుంది. సావిత్రి, నువ్వు తాగావా అంట. నేను తాగకపోతే? తాగుడు నన్ను తాగుతుందేమిట్రా నీ అమ్మ అంటూ మళ్ళీ విరగబడి నవ్వసాగింది. తను నిశ్చేష్టుడై చూడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు. తెల్లవారుజామున లేచి మడికట్టుకొని పూజలు పునస్కారాలు చేసుకొని వంటవాళ్లతో వంటలు చేయించి తనకు కావలసినవన్నీ సమకూర్చి తనను దేవుడిలా చూసిన సావిత్రేనా ఇవాళ ఇలా చేస్తోంది? నమ్మకం కలగట్లేదు. సావిత్రి డబుల్ యాక్షన్ చేస్తున్నట్లుంది. అలా గుడ్లగూబలా చూస్తావేంటి? ఇలా దగ్గరకు రా. వస్తావా లేకపోతే నన్నే రమ్మంటావా? నేనే వస్తున్నా. కంగారుగా ఆమెకు సమీపంగా నడిచి నిలబడ్డాడు. గుడ్ బాయ్, ఇలా వినాలి మాట. చేతులు కట్టుకో. సావిత్రి, షటప్, మధ్యలో డైలాగులొద్దు. చేతులు కట్టుకో. 1 2 3 పక్కనే ఉన్న విస్కీ బాటిల్ తీసి అమాంతం తన మీదకు విసిరింది. తను చటుక్కున పక్కకు వంగబట్టి కానీ లేకపోతే తల స్మాష్ అయిపోయేదే. భయంగా చేతులు కట్టేసుకున్నాడు. లేకపోతే ఇంకేం విసురుతుందో అన్న భయం. వెరీ గుడ్, ఇప్పుడు నీకు లైఫ్ గురించి లెక్చర్ ఇస్తాను విను అంటూ మంచం ఎక్కి నిలబడింది. అంతవరకు ఆమె నడుమును పట్టుకొని ఉన్న ఆ ఒక్క చుట్టు చీర కూడా కింద పడిపోయింది. సావిత్రి, షటప్. లెక్చర్ ఇస్తున్నప్పుడు మధ్యలో గండుపిల్లి గొంతేసుకొని జావిట్రీ అంటూ అరవకూడదు. ఇది లాస్ట్ వార్నింగ్. ఓకే 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 ఇప్పుడు నీకు లైఫ్ గురించి లెక్చర్ ఇవ్వదలుచుకున్నాను. దీని గురించి, లైఫ్ గురించి. వెరీ గుడ్, చాలా అటెంటివ్గానే ఉన్నావు. లైఫ్ అంటే ఏంటి? లైఫ్ అంటే జీవితం. షటప్. నేను అడిగింది లైఫ్కి తెలుగు పదం కాదు, జీవితానికి అర్థం ఏమిటి అడుగుతున్నాను. జీవితం అంటే పుట్టుక, బ్రతకటం, చావటం. చూసావా నువ్వెంత దిక్కుమాలిన స్థితిలో ఉన్నావో. జీవితం అంటే జీవంతో ఉండడం. జీవం అంటే ఏమిటో తెలుసా? అంత తెలిసేడిస్తే నువ్వెలా ఎందుకుంటావు కానీ, జీవం అంటే ప్రతి క్షణం జీవకళ ఉట్టిపడేలా జీవించడం. జీవకళ అంటే జీవితాన్ని ఒక కళగా తీసుకోవడం. కళ అంటే సంస్కృతి. సంస్కృతి అంటే కూడా చెప్పాలా? తను ఏదో మాట్లాడబోయాడు కానీ గొంతు పెగల్లేదు. సంస్కృతి అంటే నీకు ఏమాత్రం తెలిసుండదు. అది పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వస్తుంది, లేదా ఈ జన్మలో మనిషిలా బ్రతకడం నేర్చుకుంటే వస్తుంది. కానీ నీలాగా గొడ్డులా బ్రతికితే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు.
కనుక నీకు చెప్పినా తెలియదు. అయినా అవసరమైనంత వరకు చెప్తాను. నువ్వు మనిషివి కనుక మనిషిలా ఉండాలంటే కొన్ని నీతి నియమాలు ఉన్నాయి. అవి లేనప్పుడు నీకు జంతువుకి తేడా ఉండదు. నువ్వు ప్రస్తుతం జంతు లక్షణాలతో సంచరిస్తున్నావు కాబట్టి నీకు ఇవాళ వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. నేను అడిగే ప్రశ్నలకు సూటిగా నికరంగా సమాధానాలు చెప్పు, సరేనా? సరే. మనిషికి పెళ్ళెందుకు? సెక్స్ కోసం. చూసావా, ఆఖరికి నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. పెళ్ళి కేవలం కోసం కాదు. పెళ్ళి ఒక ధ్యేయం కోసం, బాధ్యత కోసం, మానవజాతి మనుగడ కోసం, మనిషిని సంఘజీవిగా మార్చటం కోసం. అరే సరే, అది అలా వదిలేయి. ఆడదానిలో నీకేం కావాలి? కంపానియన్షిప్. చూసావా, అబద్ధాలు మొదలెట్టావు. అబద్ధాలు కోర్, దగా కోర్. నిజమే చెప్తున్నాను. నువ్వు చెప్పింది నిజమే కానీ అది నీ మనసులో నుంచి వచ్చింది కాదు. ఏ పుస్తకంలో చదివింది చెప్పావు. ఇదండి అనగనగా ఓ హనీమూన్ కథ. ఇంకా ఉంది స్టోరీ. ఇప్పటి నుంచే మజా మొదలవుతుంది. కంటిన్యూ చేయండి తర్వాతది. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.